గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో విజయవాడలోని ఎనికేపాడులో జాబ్ మేళా నిర్వహించారు. యార్లగడ్డ వెంకట్రావు సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు 21 కంపెనీలు రాగా 10,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు విద్యార్థులు వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గత ప్రభుత్వంలో అనేక కంపెనీలు వెళ్లిపోయాయని చెప్పారు యార్లగడ్డ. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మళ్లీ అనేక కంపెనీలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో వాలంటీరు ఉద్యోగాలు తప్ప మరే ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. కేడీసీసీ బ్యాంకును దేశంలో నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్తానని చెప్పారు. 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చానని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వాలంటీర్ ఉద్యోగం తప్ప ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు. మీకు ఒక విషయం సుస్పష్టంగా చెప్పదలుచుకున్నా. నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నేను గత ప్రభుత్వంలో ఆ పార్టీలో ఒక 2 సంవత్సరాల పాటు ఆ పార్టీలో నేను పనిచేశా. ఇది చరిత్ర. ఆ రోజు నేను కేడీసీసీ బ్యాంక్ని దేశంలో నెంబర్ 1లో పెట్టా. 5,200 కోట్లని 8,500 కోట్లు తీసుకెళ్ళా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో ఎనికేపాడులో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకి 53 కంపెనీలు 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్న పరిస్థితి. ఎంతమందికి వచ్చేది సాయంత్రం ఇంటర్వ్యూలు తెలుస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ధ్రువ్ కన్సల్టింగ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కంపెనీలు అన్నిటితో పాటు యూజువల్గా ఐటీ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలకి వచ్చే పరిస్థితి. యూనివర్సిటీ క్యాంపస్లకో కాలేజ్ క్యాంపస్లకో వెళ్ళి జాబ్ ఇచ్చే ఐటీ కంపెనీలు హెచ్సిఎల్ కంపెనీ హెచ్సిఎల్ దిగ్గజం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గన్నవరంలో ఏర్పాటైంది. మీ అందరికీ తెలుసు. హెచ్సిఎల్ ప్రతినిధులతో మాట్లాడి 4 రోజుల క్రితం మెగా జాబ్ మేళా పెడుతున్నాం, మీరు కూడా కొన్ని జాబులు గన్నవరం కాన్స్టిట్యూన్సీ ఇస్తే బాగుంటుందంటే అడిగిందే తడవుగా వాళ్ళు కూడా స్టాల్ పెడతామని చెప్పి 100కు పైగా ఉద్యోగాలు జావా ఫుల్ స్టాక్లో ఇస్తామని చెప్పి 3.5 lakhs per year ఇస్తామని చెప్పి వాళ్ళు స్టాల్ పెట్టిన పరిస్థితి. అలాగే ఫ్రెషర్స్కి కూడా చెన్నై ఎల్టాక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 3 లక్షల రూపాయల ప్యాకేజ్తో రెజ్యూములు తీసుకుని తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు స్టాల్స్ అన్ని పరిశీలించేటప్పుడు వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి. ఇలాంటి మెగా జాబ్ మేళాలో హెచ్సిఎల్ కూడా భాగమైనందుకు హెచ్సిఎల్ యాజమాన్యానికి శివరాజ్ నాడార్ గారికి కానీ హెచ్సిఎల్ ఇక్కడ హెడ్ శివ గారికి కానీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా తరఫున నియోజకవర్గ ప్రజల తరఫున. ఎన్నికల ముందు 15,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువతకి ఈ నియోజకవర్గంలో ఇప్పించకపోతే నేను వచ్చే ఎన్నికల్లో ఓటు అడగనని చెప్పాను. 5 సంవత్సరాల కాలంలో మల్లవల్లిలో అశోక్ లైలాండ్ కంపెనీ గత ప్రభుత్వ వైఖరికి విసిగి వేసారి వెనకెళ్ళిపోతే అశోక్ లైలాండ్ తెచ్చిన పరిస్థితి. అది గతంలో మళ్ళీ చెప్పకపోవడం లేదు. కానీ 420 మంది కంపెనీలకి 473 కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజున స్థలాలు కేటాయిస్తే మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో తర్వాత వచ్చిన గత పాలకులు 89.5 లక్షలకి పెంచితే ఆ 89.5 లక్షలకి వద్దని వెనకెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 16.5 లక్షలకే ఇస్తా క్యాబినెట్లో తీర్మానం చేసిన పరిస్థితి. అలాగే సమయపాలన పాటించాలన్నట్టుగా ఈ ఇండస్ట్రీస్టులు ఎవరైతే ల్యాండ్ తక్కువ రేటుకి తీసుకున్నారో వాళ్ళందరూ పరిశ్రమలు స్థాపిస్తే తప్ప ఈ నియోజకవర్గానికి కానీ రాష్ట్ర యువతకు కానీ భవిష్యత్తుకి ఉపయోగం ఏముండదో, మనం ఇచ్చి ఉపయోగం లేకుండా పోతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని 2 సంవత్సరాల్లో పెట్టమన్నారు సార్. 2016-17లో తీసుకున్న వాళ్ళు కూడా 19లో పెట్టలేదు సార్ అంటే ముఖ్యమంత్రి గారు అసలు 6 మాసాల్లోనే పనులు ప్రారంభించాల్సిందే అని జీవోలో పెట్టిన పరిస్థితి. అలాగే 18 మాసాల్లో కంపెనీ ప్రారంభించకపోతే భూమి వెనక తీసుకున్నామని పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్ణయం వల్ల అప్పుడు ఎవరైతే తీసుకుని ఆగిపోయారో ఆ 420 మందికి అదే రేటుకి ఇచ్చాం కాబట్టి ఈ 420 కంపెనీలు 20 నెలల లోపే రావటం ఖాయం. అలాగే మరో 183 కంపెనీలు క్యూలో ఉన్న పరిస్థితి. మల్లవల్లి ఎస్సీజెడ్లో మాకు పొలం కేటాయిస్తే ల్యాండ్ కేటాయిస్తే పరిశ్రమ పెడతామని. సుప్రీం సొల్యూషన్స్ లాంటి కంపెనీ 300 కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తానన్న కూడా స్థలం లేని పరిస్థితి. అలాగే రైతు సోదరుల విషయంలో రాజకీయం చేస్తాం దుర్మార్గంగా నేను భావిస్తున్నాను. ఆ గ్రామంలో ఉన్న వైట్ రేషన్ కార్డు హోల్డర్లందరికీ ఎట్టి పరిస్థితిలో ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతాం. అది ఈ నెక్స్ట్ ఎక్విజిషన్ 479 ఎకరాలు ఇంకా అసైన్ ల్యాండ్ ఉంది. అది ప్రభుత్వం దృష్టిలో పెట్టా, గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా, పరిశ్రమల అధికారులతో మాట్లాడా, అభిషిక్త్ గారితో మాట్లాడా, యువరాజ్ గారితో మాట్లాడా, అందరితో మాట్లాడా.
వాళ్ళ దగ్గర ఎక్వైరీ చేసి ఏపీఐసికి ఇస్తే ఆ 183 కంపెనీలు కూడా గ్రౌండ్ అవటం కాదు. రాబోయే కాలంలో 15,000 జాబులు ఇస్తానని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో విజన్ 2047లో మల్లవల్లి పేరు కూడా మల్లవల్లిలో 30,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ముందు కూడా చెప్పా, రాజకీయాల్లో మనం పనిచేసామంటే మనం మార్పు ఉండాలి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాకే పనిచేస్తా, పరిశ్రమలు తీసుకొస్తాక ప్రయత్నం చేస్తానని చెప్పాను. ఆ దిశగా గత 6 మాసాలుగా పనిచేస్తున్నా. దాంతోపాటు జాబ్ మేళా పెడితే 4-5 వేల మంది కన్నా ఉద్యోగాలు వస్తాయి, తక్కువ జీతాలకు వెళ్లకుండానే. ఎన్నికల సభల్లో కూడా చెప్పాను, నేను వాలంటీర్ ఉద్యోగాల్లాగా 5,000 ఇచ్చే ఉద్యోగాలు నేను ఇప్పిను. నన్ను నమ్మి నాకు అవకాశం ఉండే. రాజకీయాల్లో 2 రకాల వాళ్ళు ఉంటారు. రాజకీయ పార్టీల్లో పనిచేసిన వాళ్ళందరినీ ప్రజలను గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉండదు. మనం ఏం చేసాం సమాజానికి అది ముఖ్యం. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న ఐటీ మంత్రి యువ నాయకుడు లోకేష్ బాబు అమెరికా వెళ్తే నేను కూడా అమెరికా ఆయనతో పాటు వెళ్ళాను. అక్కడ రాజకీయ మీటింగ్లు పెడదామని ఒప్పుకోకుండా మనం వచ్చింది ఇండస్ట్రీలు తేవడానికి, ఎంప్లాయ్మెంట్ తీసుకురావడానికి, డేటా సెంటర్లు తీసుకురావడానికి అని చెప్పి గూగుల్తో కానీ, అలాగే టెస్లా కంపెనీ ఆస్ట్రేలియాలో కానీ, శాన్ ఫ్రాన్సిస్కోలో కానీ, అలాగే లాస్ వెగాస్లో కానీ, డాలస్లో కానీ, ఇలా అన్ని ప్లేసుల్లో క్షణం తిరిగి రాకుండా ఈ పరిశ్రమలు తీసుకురావడానికి ఆయన 1-on-1 మీటింగులు మాట్లాడిన పరిస్థితి నేను పక్క నుండి చూశాను. అలాగే ఆ 20 లక్షల ఉద్యోగాల్లో గన్నవరం నుంచి 34,000 ఇస్తాం ఇవ్వగలిగితే అది గర్వకారణంగా భావిస్తాను. రాబోయే కాలంలో ఆయన ఐటీ శాఖతో పాటు ఈ పరిశ్రమలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్న లోకేష్ బాబును కూడా అభినందిస్తూ, ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ హెచ్సిఎల్ ఇంకో 15,000 జాబులు ఇస్తారన్న పరిస్థితి రాబోయే 5 సంవత్సరాల కాలంలో. మొన్న 10,000 ఉద్యోగాలు టీసీఎస్ ఇచ్చిన పరిస్థితి. ఈ రాష్ట్ర దిశ మారుస్తానికే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తున్నాయి. అలాగే ఈ రాష్ట్రంలో శ్రీ చైతన్య, నారాయణ లాంటి విద్యా సంస్థలు ఉంటాం. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు 10ల సంఖ్యలో ఉన్నటిని 100ల సంఖ్యలో తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఐటీ విప్లవానికి శ్రీకారం చుట్టం కానీ, 15,000 ఎకరాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణం చేయడం కానీ, 800 ఎకరాల్లో హైటెక్ సిటీ కట్టడం కానీ, 8 ఎకరాల్లో సైబర్ టవర్ నిర్మించడం కానీ, 5,500 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేయడం కానీ, అలాగే ఇవన్నీ చేసిన దార్శనికుడైన ముఖ్యమంత్రి, అలాగే హైదరాబాద్లో ఐబిఎస్ స్థాపించిన ముఖ్యమంత్రి గారు, అలాగే ఇలా చాలా కంపెనీలు, లేకపోతే IIIT గచ్చిబౌలి కానీ, ఇలాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. IIIT గచ్చిబౌలిని గన్నవరంలో ఏర్పాటు చేపిస్తాకి శతవిధాల ప్రయత్నం చేస్తున్నా. 90 పాళ్ళు కొలిక్కొచ్చిన పరిస్థితి. రాబోయే కాలంలో IIIT గచ్చిబౌలి కూడా గన్నవరం వస్తుందని ఆశిస్తున్నాం. ఈ నియోజకవర్గ యువత అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ధ్యేయంగా పనిచేస్తా తప్ప పనికిమాలిన పనులు చేయడానికి నేను రాజకీయాల్లోకి రాలేదని పలు సందర్భాల్లో మీడియా సోదరులందరూ మన సోదరులు మీ అందరికీ గత 7 సంవత్సరాలుగా నేను చెప్పే పరిస్థితి. పనిచేసే నేను మాట్లాడటం కన్నా పనిచేయడం ఇంపార్టెంట్ భావించే వ్యక్తిని. ఎయిర్పోర్ట్ ఎదురుగా గ్రైండర్ విషయంలో కానీ, గన్నవరంకి చెత్త డంపింగ్ సమస్య దశాబ్దాలుగా ఉన్నదాన్ని వెహికల్ కొని దాన్ని శాశ్వత పరిష్కారం కనుక్కోవడం కానీ, మల్లవల్లి 40 లక్షలు నేను శాసనసభ్యుడు అవ్వకముందు నా మల్లవల్లి ఎకరం పొలం ఇవాళ 2.5-3 కోట్ల రూపాయలు ఉంది. అది తలమానికంగా భావించాలని రాజకీయాలు చేసిన టైంలో చేయాలి కానీ మిగతా అప్పుడు నియోజకవర్గ ప్రజలందరినీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నేను సైతం అని మీరు కూడా చేయి కలిపితే ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం చాలా ఈజీ అవుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ధ్రువ కన్సల్టింగ్ వాళ్ళకి ఒక్కసారి ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తూ ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసిన హెచ్సిఎల్ యాజమాన్యానికి, హెచ్సిఎల్ హెడ్కి ఇద్దరికి మనస్ఫూర్తిగా మరోసారి నా నియోజకవర్గ ప్రజల తరఫున, నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హెల్త్ కేర్ జాబ్, మాకు హెల్త్ కేర్ జాబ్ వచ్చింది. హైదరాబాద్ 15,000 సాలరీ. బాగుందన్న. నాకు హ్యాపీగానే ఉంది. నా పేరు పృథ్వీ, నేను ఏలూరు నుంచి వచ్చాను. హెల్త్ కేర్ జాబ్ వచ్చింది, హైదరాబాద్, అది బ్రాంచ్. అమ్మ చెప్పమ్మా, నీకు ఎక్కడ నుంచి జాబ్ వచ్చింది? హనుమాన్ జంక్షన్ బొమ్మలూరు నుంచి వచ్చాను. నాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. హెల్త్ కేర్లో నాకు ఫీల్డ్ వచ్చింది, అది రావడం నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. మీనాక్షి దీప్తి ఎర్ర. అమ్మ చెప్పమ్మా, నీకే హెల్త్ కేర్లో వచ్చింది అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ.
హైదరాబాద్ లొకేషన్. శాలరీ 14K. మీకు ఏంటి, మీకు ఆఫర్ లెటర్ ఇచ్చారా? హెల్త్ కేర్ ఆఫర్ లెటరే హెల్త్ కేర్ ఇచ్చారు హైదరాబాద్లో. సాత్విక నా పేరు, చిన్నోట్పల్లి నుంచి వచ్చాను. నర్సింగ్లోనే వచ్చింది, హెల్త్ కేర్, హైదరాబాద్. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, ఫ్రమ్ హియర్. సో I came to Job Mela for job, but actually I studied degree hotel management, but here there are no hotel management jobs here right now. Actually I have seen two hotel management jobs, so I applied for that. That's it all. నా పేరు కుమార్. నేను విజయవాడ ఇక్కడి నుంచి వచ్చానండి. నేను ఇక్కడ ఎంఎస్ అని క్వెస్ట్ అని కంపెనీలో అప్లై చేయడానికి వచ్చాను. ఎంఎస్ జాబ్ అనేది ఎమ్మెల్యే గారు ద్వారా మనకి జాబ్ రావడం జరిగింది. చేశానండి. వాళ్ళు పిలుస్తా అన్నారు, చెప్తా అన్నారు, ఓకే అన్నారు. మొత్తం అంతా ఓకే అయింది. ఒక నమ్మకం మాకు కూడా నిరుద్యోగులుగా ఒక నమ్మకం. ఇదంతా ఇది చెప్పడం వల్ల ఇది మాకు ఒక ఇది పెట్టడం వల్ల మాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది ఆయన ద్వారా. నా పేరు సాయిదుర్గా మహేశ్వరి. ఇక్కడ విద్యాధరపురం చెరువు సెంటర్ నుంచి వచ్చాను. అక్కడ హెచ్సిఎల్ కంపెనీస్ అన్నీ వచ్చినాయి కదా, వైఐ అని, జాస్పర్ అని, కొంచెం వీటన్నిటికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. సో ఏమైనా ఎక్స్పీరియన్స్ లేని ఏమైనా చూడడానికి వచ్చాను. ఇక్కడ ఐటీవీ చూద్దామని సాఫ్ట్వేర్ అప్పుడే అప్లై చేస్తున్నాము. ఇంకా నా పేరు ఆశాప్రియ. నిడమనూరు నుంచి వచ్చాను. సేల్స్ ఎగ్జిక్యూటివ్కి అప్లై చేద్దామని వచ్చా. అండ్ అలాగే ఫినాన్స్ సైడ్ కూడా ఏమన్నా ఉన్నాయేమో జాబ్స్ అని వెతుకుదామని వచ్చాను. అండ్ అలాగే టీమ్ లీడర్ జాబ్స్ కూడా ట్రై చేస్తున్నాను. నాకైతే పెద్ద యూజ్ ఉంటుందని అయితే అనిపించట్లేదు. ఎందుకంటే 12,000 శాలరీ, 15,000 శాలరీ. మళ్ళీ ఈ జాబ్స్ అన్నీ ఇక్కడ లోకల్ అంటే లోకల్ కాదు, మొత్తం హైదరాబాద్ సైడ్. హైదరాబాద్ లివింగ్ కాస్ట్ చూసుకుంటే దగ్గరగా అంటే కొంచెం మనం మినిమం బతకాలన్నా 10,000 అవుతుంది. ఈ ఇచ్చే 15,000 శాలరీలో 7,000, 8,000 పోతుంది. మహా అయితే 7,000, 8,000 చేతిలోకి వస్తాయి. దానికంటే ఇక్కడే నేను కొంచెం మంచి జాబ్ చూసుకోవడం బెస్ట్. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే జాబ్స్ అయితే లేవు, మరి ఇంకా ఎవరు ఏం చేయలేరు. అంతే. అంటే ఇక్కడ జాబ్స్ వస్తున్నాయని చెప్పేవాడికి వచ్చాం అనమాట. అంటే ఖాళీగా ఉంటున్నాం, ఏం జాబ్స్ దొరక్క ఇక్కడికి వచ్చాం, ట్రై చేస్తాం, చూడాలి మరి ఏమొస్తాయని. ఇక్కడ లోన్ ఆఫీసర్గా పెట్టుకున్నాం, మరి ఏమొచ్చిందని చూడాలి. నేను తిప్పనగుంట నుంచి వచ్చాను సార్. జాబ్స్ వస్తాయి అని అంటే వచ్చాను సార్. నేను ఎంబీఏ చేశాను, స్పందన ఫైనాన్స్లో పెట్టుకున్నాను. అలాగే 2 చోట్ల అప్లై చేశాను. సో వాళ్ళు రేపొద్దున ఫోన్ చేస్తానన్నారు. నేను ఇప్పుడే జాబ్ అప్లై చేశాను, ఇంక ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వస్తుందని ఆశిస్తున్నాను. మన ప్రభుత్వం మంచి పనులు ఇలానే చేస్తూ ఉండాలని యువత మీ అందరం కోరుకుంటున్నాము. గత ప్రభుత్వం అంతగా యువతకి అయితే ఒక జనరేషన్ అంతా స్పాయిల్ అయిపోయింది. ఈ ప్రభుత్వం అన్న వచ్చి మా యువతకి జాబ్స్ అనేవి ఇవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడికి, యార్లగడ్డ వెంకటరావు గారికి ధన్యవాదాలు. నందిగామ నుంచి జాబ్ ట్రైల్స్ వచ్చాము. ఇక్కడ కాకపోతే ఐటీ కంపెనీలు ఒక 2-3 ఉన్నాయి, మిగతా అన్ని నాన్ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. అది ఒక్కటే కాదు. వాళ్ళు ఇంటర్వ్యూకి మంగళగిరి, హైదరాబాద్ అలా రావాలంటున్నారు. చూడాలి. వర్చువల్ ఇంటర్వ్యూస్ లేవంటున్నారు, అన్నీ ఆన్లైన్, ఆఫ్లైన్కి ఆఫీస్కి వెళ్ళాలంటున్నారు ఇంటర్వ్యూకి. నా పేరు జోషి అండి. నేను విజయవాడ అన్నమలకుదురు నుంచి వచ్చాను. సో ఫేస్బుక్లో యాడ్ చూసి వచ్చాను, వెంకట్రావు అన్న పేజ్ నుంచి. వచ్చాక చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. సో నా ఇంటర్వ్యూ అయితే అప్లై చేశాను, కొన్నింటిలో సెలెక్ట్ కూడా అయ్యాను. సో నేను చూస్ చేసుకోవాలి దేనికి వెళ్ళాలనేది. సో ఇక్కడికి రావడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాంటివి మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటివి చాలా ఉపయోగంగా ఉంటాయండి, ఇలాంటి జాబ్ మేళాస్ కానీ. ఎందుకంటే చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ అయితే ఉన్నారు లాస్ట్ 5 years చూసినట్లయితే కనుక. సో వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలాంటివి ఎవ్రీ ఇయర్ కానీ లేకపోతే ఎవ్రీ క్వార్టర్ కావచ్చు, 6 months కావచ్చు పెడితే చాలామంది వస్తూ ఉంటారు. చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటివి మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.